వెల్కమ్ టు టీ10 నేను రేవతి. వలస కార్మికులకు సంక్షేమ చర్యలపై తీసుకున్న చర్యలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. 2021లో తాము ఇచ్చిన తీర్పు తదనంతరం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వడం చేపట్టిన ఇతర సంక్షేమ చర్యల వివరాలను అందజేయాలని ఆదేశించింది. కోవిడ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పాలైన వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వడంతో సహా పలు సంక్షేమ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు 2021 జూన్ 29న తీర్పు ఇచ్చింది. తదనంతర కాలంలో కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. ఇస్రాం పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఇవి వర్తింప చేయాలని కోరింది. జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కోర్లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇస్రాం అనేది దేశవ్యాప్తంగా గల అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రమైన జాతీయ డేటాబేస్. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్రమైన జాతీయ డేటాబేస్ అసంఘటిత కార్మికుల లోకానికి సంక్షేమ ప్రయోజనాలు అందజేయడంతో పాటు సామాజిక భద్రతా చర్యలను చేపట్టే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ డేటాబేస్ ను ప్రారంభించింది. కోవిడ్ సమయంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును చేపట్టింది. ఇప్పుడు కరోనా కాలం ముగిసినందున ఇక ఆ కేసును మూసివేయవచ్చని న్యాయవాదికి సూచించిన నేపథ్యంలో లాయర్ ప్రశాంత్ భూషణ్, జస్టిస్ కరోల్ మధ్య తీవ్ర మాటలు యుద్ధం చోటు చేసుకుంటుంది. కోవిడ్ ముగిసింది. ఒకవేళ రేషన్ కార్డుల జారీలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే వారు సంబంధిత హైకోర్టులకు వెళ్లవచ్చు. ఈ ఆదేశాలతో మేము ఈ కేసును మూసివేయాలనుకుంటున్నామని జస్టిస్ కరోల్ పేర్కొన్నారు. దానిపై ప్రశాంత్ భూషణ్ చాలా తీవ్రంగా స్పందించారు. ఈ కార్యకలాపాల పరిధి చాలా విస్తరించి ఉంది. ఈ సమయంలో కేసును మూసివేస్తే అది న్యాయ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లవుతుంది. మీరు అలా చేయరాదని చెప్పారు. ఇరు పక్షాల మధ్య వాడిగా వేడిగా వాదనలు కొనసాగిన అనంతరం ఈ కేసులో గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయరాదని కేంద్రం యోచిస్తుందని భూషణ్ పేర్కొన్నారు. 2021లో జనగణన జరిగింది. దానికి అనుగుణంగా జనాభా సర్వే చేపట్టింది. 1 కోటి మంది ప్రజలు రేషన్ కార్డులకు అర్హులని తేలింది. కానీ తాము ఇక రేషన్ కార్డులు జారీ చేసేది లేదని ప్రభుత్వం చెబుతోందని భూషణ్ పేర్కొన్నారు. ఈ దశలో అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం కింద అనర్హులైన వారందరికీ ప్రస్తుతం కేంద్రం రేషన్ ఇస్తుందని చెప్పారు. ఆ వెంటనే అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.